ఉదయకాల సమయంలో జకరియా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతారు కొన్నమాట. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నేను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నేను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెను ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చదువు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబెట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. ప్రియులారా, దైవజనుడి మీద సాతాను ఒక ఫిర్యాదు చేస్తుంటే దేవుని దూత అంటే దేవుని ప్రతినిధి, ఒక రకంగా చెప్పాలంటే దేవుడే అని మనం అనుకోవచ్చు. ఆయన గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, అతడు కొరిమిలోంచి ఎందులోంచి తీయమంటాడంటండి, ఒక కొరిమి వలె కనబడుతున్నాడు, పుటము వేయబట్టినట్టు కనబడుతున్నాడు, ప్రత్యేకంగా కనబడుతున్నాడు అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దుష్టుడు చాలాసార్లు మనల్ని పాతవి జ్ఞాపకం చేస్తాడు, మన జీవితాన్ని పతనం చేస్తాడు, తర్వాత దేవునికి దూరం చేసేస్తూ ఉంటాడు, దేవునికి దగ్గర అవనివ్వడు. ఏదో ఒక నేరారోపణ మన మీద మోపుతానే. ఒక చిన్న వివరణ మీకు ఇస్తాను. ఏంటంటే, ఇక్కడున్నది దైవజనుడి పేరేంటి? ఎవరండి? యెహోషువ. ఏ యెహోషువ అయినా? ఏ యెహోషువ? మోషే శిష్యుడైన యెహోషువ కాదండి. ప్రైజ్ ది లార్డ్. మోషే శిష్యుడైన యెహోషువ కాదు, ప్రధాన యాజకుడైన యెహోషువ. అయితే ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు మనల్ని చూసే కోణం, దేవుడు మనల్ని చూసే విధానం, దేవుడు మనల్ని పట్టించుకునే విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. అది మనం పాపం చేస్తున్నా కూడా దేవుడు కొన్నిసార్లు చాలా మంచి దృష్టితో మనల్ని చూస్తూ ఉంటాడు. పాపం చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు శిక్ష వేసినట్లయితే మనం బ్రతుకుందామంటారు ఈ పాటికి? చెప్పండి. మీరు ఎటువైపు మీ దృష్టి వెళ్ళకూడదు. పాపం చేసిన వాళ్ళందరికీ శిక్ష ఇస్తే, ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దేవుడు పైకి పంపించేస్తే, చిన్న మిస్టేక్ చేసిన పంపించేస్తుంటే ఒక్కరు దేవుని ఎదుట నిలబడతారంటారా? గట్టిగా సమాధానం చెప్పాలి. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు తరచి చూస్తే ఒక్కరు కూడా దేవుని ఎదుట ఏం చేయలేం మనం. అలాని ఇప్పుడు దేవుడు తరచి చూడట్లేదా? ఆజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడకుండా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. కోరుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. కోరుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అందరూ మారు మనసు పొందాలని చెప్పి. ప్రియులారా, మరి దేవుడు మనల్ని చూసే కోణం, విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. బిడ్డ చిన్న మిస్టేక్ చేస్తే తల్లి దగ్గరికి తీసుకుని, మీ పిల్లోడు అలాంటోడండి, ఎలాంటోడండి, అస్సలు మంచోడు కదండి, కాలేజీ దగ్గర చెడిపోయాడండి, త్రాగుతున్నాడండి, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడండి, భయంకరంగా జీవిస్తున్నాడండి అంటే తల్లి ఏం చెప్తుందో తెలుసా అందరికీ? మా అబ్బాయి బంగారం అండి అంటది. ఏదో ఒక రోజు బంగారంగా ఏమవుతాడని, ఏదో ఒక రోజు బంగారంగా అందరూ చేదరించి, తల్లి కూడా చేదరించి, నువ్వు పాపిస్తుడురా, పనికిమాలోడురా,
వేస్ట్ రా, నా కడుపుని చెడపుట్టావురా, అలా అని గారం పెట్టమని కాదు. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఏం చేయాలి? హల్లెలూయా. ఆ మార్గాన్ని నాకు బయలుపరచు ప్రభువా అని చెప్పి మనం ఆ రూట్లో వెళ్ళడానికి ఇష్టపడితే ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడో నడిపిస్తాడు. హల్లెలూయా. శిలువ మరణం పొందకముందే, ఏదైనా ఆజ్ఞ మేరకముందే పుట్టుకొచ్చిన ప్రేమ, భూమి పుట్టకముందే పుట్టుకొచ్చిన ప్రేమ, నేను పుట్టకముందే అంకురించిన ప్రేమ. ఏం పదాలు వాడాడండి ఆయన అసలు. ఇందులో ఇంకొక పాటలో, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడు అనే పాటలో, పాపినైన నన్ను చేరదీసినావు, ద్రోహినైన నాకై దప్పిగున్నావు, ఊహ కందదయ్యా నీ ధర్మము. దేవునికి న్యాయం అంట, ఆయన తీర్పులంట, ఊహకేం చేయమంట. ఎవరైనా గొప్పల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు, మంచోళ్ళ కోసం ప్రాణం అర్పించే వాళ్ళు ఉంటారు, కోటీశ్వరుల కోసం అడ్డుపడిపోయేవాళ్ళు ఉంటారు. పోలీస్ స్టేషన్కి ఒక పేదోడు వెళ్తే 10 మంది వెళ్తారు అతను వెనకాల. డబ్బున్నోడు వెళ్తే ఊరు వెళ్తాడు, ఎప్పుడైనా సాయం చేస్తాడు మనకి. ఆయన ధర్మము దేనికి అందదంట? నువ్వు చేసిన పనులన్నిటికీ పోనీ ఒక 150 పనులు చేస్తే ఓ 10 పనులకు శిక్ష వేసాడు అనుకో దేవుడు, బ్రతకగలమా? మరి ఏం చేయాలి? ఇంకా ఎలా బ్రతకాలి? కృతజ్ఞుడై. ఎలా బ్రతకాలండి? జీవితాంతము కృతజ్ఞుడనై నీ సాక్షిగా జీవింతును, ఇంకను కృపచూపుచుంటి ఈ ఘోరపా ఎందుకింత ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. పాడేటప్పుడు మీరు స్పష్టంగా పాడాలి. ఈ ఘోర పాపి పై అంటే ఈ ఘోర పాపి కై అని పాడుతున్నారు. చిన్న ముక్క తేడా వస్తే అక్షరం మొత్తం అర్థమేమైపోద్ది? ప్రైజ్ ది లార్డ్. అలాంటివి మరి తప్పు, అలా చేయకూడదు. చిన్నపిల్లలు కాబట్టి ఈసారికి మామూలుగా వదిలేస్తుంది. దేవుని ప్రేమ అర్థం చేసుకుని కృతజ్ఞుడై బ్రతకడమే క్రైస్తవ జీవితం. దేవుడు ప్రేమ ఏంటో తెలుసుకుని దావీదు అంటాడు ఒకసారి, వ్యర్థుడు ఒకడు నాట్యం ఆడుతున్నట్టు నువ్వు నాట్యం ఆడుతున్నావు, వస్త్రాలు కూడా ఊడిపోయినాయి. వ్యర్థుడు ఒక నాట్యం ఆడినట్టు నాట్యం ఆడతామని మేకాలు అంటుంది. ఎవరిని? నా దృష్టికి నేను అల్పుడుగా ఉన్నప్పుడు, నా తండ్రి దృష్టికి, నా తండ్రింటి వారికి అందరి దృష్టికి నేను అల్పుడుగా ఉన్నప్పుడు నన్ను దేవుడు ఈ స్థితిలోకి తీసుకొచ్చుట. అలాంటి నా తండ్రి సన్నిధిలో నేను ఆట ఆడితేనే. ఏమాడాడంట? కృతజ్ఞత కలిగి ఉండమంటే ఆదివారం దేవుని మందిని కొంచెం డ్యాన్స్ వేసి వెళ్ళాలనుకుని వెళ్ళిపోవడం కాదు, లేకపోతే కృపక్క దేవుడు అని చెప్పి ఒక స్టెప్ వేసి వెళ్ళిపోవడం కాదు. ఏం ఉపయోగం? నీ జీవితంలో ఏదో ఒకటి ఉపయోగం ప్రభువుకి, నీ ద్వారా ఏదో ఒకటి ప్రభువుకి జరగాలి, ఏదో ఒకటి ఆయన రాజ్యానికి మేలు కలగాలి. నీకు మేలు కలగడం కాదు, ఇంకా మీరు చిన్నపిల్లలా ఉండకండి. దేవుని రాజ్యానికి ఏమైనా కలగాలి. ఒక సండే స్కూల్, ఒక యూత్ మీటింగో, ఒక గంట ప్రార్థన, ఒక ఉపవాస ప్రార్థన, ఎవరినొకరు మందిరానికి తీసుకురావడమో, ఎవరికొకరు సువార్త చెప్పడమో, ఓ ప్రేయర్ సెల్ నడిపించడమో, ఏదో ఒకటి. ఎంతసేపు నీ స్వార్థం చెప్పకో. నాకేమిచ్చాడు దేవుడు, నాకేమిచ్చాడు, ఇస్తానే ఉంటాడు. 5 నిమిషాలు ఊపిరి ఆపితే చాలదేంటి? ఏం చెప్తామండి, సాక్ష్యం ఏముంది అంటారు. 5 నిమిషాలు ఊపిరి ఆపితే, 5 నిమిషాలు ఈ గాలి ఆపితే సరిపోదా? చెప్పండి. ఎక్కడ లేని కృతజ్ఞతలు వచ్చేస్తాయి. రావా? చెప్పండి. ఒక దెబ్బ కొట్టామంటే అసలు మన భక్తి, మన సమర్పణ, మన ఉపవాసాలు వేరుగుంటాయి. కొద్ది రోజులు బాగుంటుంది నడిపింపు, మళ్ళీ తీరిపోయి కొంచెం గట్టెక్కిన తర్వాత కొంచెం పొగరగానే వ్యవహరిస్తాం. మళ్ళా కొట్టాలా? దేవుడు కొట్టాలా?
నువ్వు విధేయుడిగా ఉంటే అన్ని విషయాల్లో నేను కొట్టాల్సిన పరిస్థితి. అహంకారం, గర్వం, అతిశయం, అహంభావం దేవుడికి నచ్చనివి. అసలు మనలో ఎవరిలో కూడా ఏం చేయకూడదు, చేయకూడదు. ప్రైజ్ లార్డ్. అహంకారపు మాటలు రాకూడదు. ఫస్ట్ అహంకారపు చూపులు ఉండకూడదు. గర్వపు చూపులు ఉన్నా కూడా డేంజర్ అంటండి. దేవుని బిడ్డలకు తగినట్టుగా మనం ఏం చేయాలంటే బ్రతకాలి. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12 చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. చాలండి. మిద్యానీయుల చేత ఇశ్రాయేలు భయంకరంగా అనపబడుతున్నారు, భయంకరంగా అణిచివేయబడుతున్నారు. ఎంత అణిచివేయబడుతున్నారంటే, ఒక యుద్ధము చేసే వ్యక్తి, పరాక్రమం కలిగిన వ్యక్తి పారిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు గానుగు చాటున. హలో, ఎక్కడే ఉన్నారు అందరూ? ఎక్కడండి? గానుగు చాటున. కనీసం అట్లీస్ట్ ఎవరన్నా వస్తే పారిపోయినోడిని, పారిపోయావా అని అనరా? చెప్పండి. సువార్తకి వెళ్ళి వచ్చారనుకోండి, ఎవరైనా సువార్త చెప్తుంటే ఎవరైనా తిడుతుంటే పారిపోయారు అనుకోండి, నాకు చెప్తారా లేదా? మేము అందరం వెళ్ళామండి, పురుషులు ఒక 4, అతను ఎవరు బెదిరి పెడితే 3 పారిపోయాడండి, నేను అయినా ధైర్యంగా చెప్పానండి, వాళ్ళిద్దరూ పారిపోయారండి. పారిపోయాడని అనరా? చెప్పండి. కానీ దేవుడు వచ్చి అంటాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. దేవుడు నీ భవిష్యత్తును చూస్తాడు, నువ్వు రానున్న దినాలు ఎలా ఉంటావో చూస్తాడు. ఆమేన్ చెప్పండి. నేను ఇప్పుడు త్రాగుతున్నాను, నాకు ఇప్పుడు పాపం ఉంది, సిగరెట్లు కాలుతున్నాను, కానీ నేను చాలా గొప్ప బలాఢ్యుడిని అవుతానంట. దేవుడు నన్ను అలా చేసేస్తాడు. ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళినా కాలర్ పట్టుకుని లాక్కొచ్చేస్తాడు, నేను చాలా పరాక్రమం కలిగిన నుండి అవుతానంట. ఇప్పుడు దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉంటే, పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి, కుర్రోడికి అమ్మాయి వచ్చేసి పెళ్ళికొడుకు ఎదురుని సిగ్గుపడిపోయి నేను చేసుకుంటుందా? వెతుకుతారు, చూస్తారో, కనిపెడతారో, వెళ్తారో, ఒకరికొకరు నచ్చాలి, భోజనాలు చేయాలి. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళ దాంట్లో మెయిన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చాలి. మీరు వెళ్ళి చూసుకుని వచ్చి చూసుకుంటారా? మా పాస్టర్ రావాలండి, మా పాస్టర్ రావాలండి అంటారు. పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు నచ్చేసినా కూడా. ఎందుకంటారు? ఒక క్రమం ఉంటుంది పెళ్ళికి, అవును కదా చెప్పండి, ఒక పద్ధతి ఉంటుంది. మరి దేవుడు నీ ఎడలో ఒక ట్రాక్, ఒక ప్రణాళిక, ఒక చిత్తం కలిగి ఉంటే అందులోకి నువ్వు రావాలా వద్దా? నేను ఎక్కడున్న దేవుడు నన్ను లాక్కొచ్చేస్తాడు, ఆ బడ్డీ కొట్టుల దగ్గర ఉన్న లాక్కొచ్చేస్తాడు. ఒకడు అంటున్నాడంటే ఏకంగా సైకిల్ వేసుకుని డబ్బులు పెట్టుకుని దేవుడు ఉన్నాడంటే తెలిస్తే, దేవుడు బ్రతుకున్నాడంటే నేను వెళ్తాను బ్రాందీ షాప్, నన్ను ఆపేమని. ఇప్పుడు నిన్ను ఆపుతాం పెద్ద కష్టమేంటి? ఆయన సూర్యుడు చంద్రుడు ఆపునోడికి నీ గుండెకి ఆపలేడా అండి? సూర్యుడు చంద్రుడిని ఆపేసినోడు నీ గుండెకి టప్పు కొట్టు. నీ గుండెకి ఏమన్నా సూర్యుడి కంటే చంద్రుడి కంటే పెద్దదా? అంత గుండెకే ఉందా? సెపరేట్ అండి బాబు. ఆపలేడా? మాట ఆపలేడా? చూపు ఆపేలేడా? బ్రాందీ షాపులో ఇలా చెయ్యట్టుగానే కళ్ళు కనపడలేదు అనుకో, అక్కడికి వెళ్ళి డబ్బులు పెడతాగానే మూతిలో తిరిగిపోయింది అనుకో పక్కకే, ఎక్కడ వేసుకుని ముక్కులు వేసుకుంటా తెచ్చుకుని. ఆపలేడా? మరి ఎందుకు ఆపుతలేదు? నీకు అర్థమవుతలేదా? ప్రేమేంటో తెచ్చి చూపు పెట్టుకుని వేసుకుంటే ముక్కులో టానిక్ లాగా. హల్లెలూయా. అదే సిగరెట్ కాలుతుంటే దేవుడు అంటిస్తున్నప్పుడు అగ్గిపెట్టి ఆపేమను. పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయకు. దేవుడికి సవాళ్ళు విసరడం, నన్ను ఆపేసుకో. నువ్వు విధేయుడై దేన మనసు కలిగి రావాలి. బైబిల్లో మాట ఉంది, విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. తన బిడ్డ దేవునికి విధేయత చూపించాలి. నీ ఎడలో ఒక ప్రణాళిక ఉంటే ఆ ట్రాక్లోకి రావాలి. ఆమేన్ చెప్పట్లేదు? ప్రైజ్ లార్డ్. చాలామంది వేరువేరుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా చేస్తేనే దేవుడు, చేయకపోతే దేవుడు కదా. ఏమైనా ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కదా. బ్రతుకున్నామంటే దేవుని కృప కదా. నిలుచున్నామంటే దేవుని కృప కదా. హాస్పిటల్ పాలవకుండా ఉన్నామంటే దేవుని కృప కదా. నీకు విషయం తెలుసా? లక్షలు 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 హాస్పిటల్లో కొన్ని నెలలుండి లక్షలు పోసి, ఇటు మనిషిని చంపుకోలేక, వదుకోలేక, అటు డబ్బులు కట్టలేక, అన్నీ అమ్ముకుని
అప్పులు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు ఏం తెలుసు? బోల్డ్ ఫోన్ కాల్స్ వస్తాయి మాకు. అయ్యా హాస్పిటల్ బిల్లు 16 లక్షలు అయ్యా, 20 లక్షలు అయ్యా, మనిషి బ్రతుకుతాడు ఇంకా గ్యారంటీ లేదయ్యా. లేవనుకున్నారు అలాంటి. అందుకే అంటాడు పరమగీతం ప్రకటన గ్రంథం, దాన్ని నేను మంచం ఎక్కిస్తాను. అది వ్యభిచరిస్తుంది, మంచం ఎక్కిస్తాను. మంచం ఎక్కిస్తానంటే అర్థం ఏంటి? అలాగ జబ్బుతో అలాగే ఉంచుతాడు, చంపేడు. ఏ శిక్షకు మనం గురి కాకూడదు. కొంతమందిని అలాగ జీవితకాలం తీసుకెళ్ళిపోవడం, ప్రాణాలు అలా యాతన పడేటట్టుగా, శిక్ష పడేటట్టుగా, ఎక్కడే బాధను అనిపించేటట్టుగా, పశ్చాత్తాపడేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, గోధుమ చాటున గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే పరాక్రమ కలిగిన బలాఢ్యుడా ఏమని పిలుస్తున్నాడు దేవుడు? దేవుడు మిమ్మల్ని చూసే కోణం వేరుగా ఉంటుంది. అదొక్కటి పట్టుకోవాలి. ఆ ఒక్కటే నన్ను ఇలా నిలబెట్టింది, అదొక్కటే నన్ను ఇంత ధైర్యపరిచింది, అదొక్కటే నన్ను ఇలా దైవజనుడిగా మార్చింది. దేవుడు మనల్ని చూసే కోణం. అందరూ చూసినట్టు చూడరు. కాళ్ళు అక్కడ పెట్టుకుని కూర్చున్నాడు యేసుప్రభు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని కూర్చొని చూపిద్దాను మీకు. రొట్టెలు తింటారు వాళ్ళు, బస సిద్ధపరుస్తున్నారు. ఒక ఆమె వచ్చేసింది డైరెక్ట్గా, పాపాత్మురాలు. పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు చి 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 అన్నారు. వాళ్ళందరికంటే ఏమి చాలా బెటర్ తెలుసా? చి 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 అన్నారు. ఆమె వచ్చేసింది, కన్నీటితో యేసుప్రభు పాదాలను కడిగేసింది, తలకురులతో తుడిచేసి, సెంటు పూసేసి ప్రియులరా ముద్దు పెట్టేసుకుంటుంది ఆ పాదాలను. వచ్చిన దగ్గర నుంచి ముద్దు. గ్రీకులో కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడలైన కోపగించి, ముద్దు అంటే ఏంటి తెలుసా? వర్షిప్ అండి, ఆరాధన. ఆరాధన. ఈయన పరిశుద్ధుడు అంటున్నారు, నీతివంతుడు అంటున్నారు. ఈమె ఎవరో ఈయనకి తెలియట్లేదా? ఈమె ఎలాంటి ఆమె ఈయనకి తెలియట్లేదా? ఎలాంటోడో తెలియట్లేదా? అసలు ఎలాంటి మనిషో తెలియట్లేదా? హృదయాల్ని, అంతరంగాల్ని గ్రహించగలిగిన దేవుడు. 10 నిమిషాల్లో నెల పోయిన తర్వాత మరలా ఇవ్వట్లేదు. సిమోనో, నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కు కూడా నీళ్ళు ఇచ్చావా? వచ్చిన దగ్గర నుంచి ఆవిడ కన్నీటితో కడిగి ముద్దు పెట్టుకుని తల వెంట్రులతో తుడిచింది. నాకేమైనా ఈమె చేసిన దాంట్లో ఒకటైనా నువ్వు నాకు చేసావా? ఈమె అధికముగా ప్రేమించింది, అధికముగా కన్నీరు కార్చింది కాబట్టి, అధికముగా నన్ను ప్రేమించింది కాబట్టి, అధికముగా ఈమె పాపాలని ఏమైపోయినాయి? ఎవరినైనా నీ మాటల ద్వారా, ఎవరినైనా నీ యొక్క ప్రవక్త ద్వారా కట్టాలి. వచ్చేవాడు వెళ్ళిపోకూడదు. నీ గొడవ చూసి, గందరగోళం చూసి, నీ వ్యవహారం, నీ టెంటెంలో, నీ సింహసింహలు చూసి వచ్చినోడు వెనకపోకూడదు దేవుడి దగ్గర నుంచి. ఎంత ఎలాంటివాడైనా బాగుపడాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? పరిశుద్ధులే మందిరంలో ఉంటారు, పరమాత్ములే ఉంటారు, భక్తులే ఉంటారు కాదు. ఎంత చెడిపోయినాడని వచ్చి కట్టబడాలి. ఇక్కడ కట్టబడాలంటే మీ చేతిలోనే ఉంది, మీ ప్రవక్తనే, మీ నడవడికే. హల్లెలూయా. వెనక్కి పోకూడదు ఎవడో నిన్ను బట్టి. వెనక్కి పోయాడు ఒకడో నిన్ను బట్టి నువ్వు ఫెయిల్ అయిపోయినట్టేగా, నీ ప్రవక్తను పాడైపోయినట్టేగా. ఎవరు వెనక్కి వెళ్ళకూడదు మనల్ని బట్టి. ఎంత ఎలాంటోడైనా, చెడిపోయినాడైనా కట్టబడిపోవాలి. ప్రైజ్ లార్డ్. సిఎస్ఐ చర్చ్కి, బాప్టిస్ట్ చర్చ్కి, ఆర్సీఎం చర్చ్కి, లూథరన్ చర్చ్కి అండి, ఇలాగా జీడిఎంకి, ఈ చర్చిలన్నింటికి వెళ్ళేవాడిని. వెళ్ళాక నేను విమర్శించేవాడిని కాదు, కొన్నిసార్లు ఆరాధన కూడా చేసేవాడిని కాదు. అక్కడ ఇటువంటి పని చేస్తాడండి. ఒకసారి ఒక చోట లూథరన్ చర్చిలో అసలు ఆరాధనే చేయలేదు, పాటే పాడలేదు. ప్రసంగం చేశాను, 45 నిమిషాలు ఇస్తే ప్రసంగం చేస్తే ఆ పెద్ద వచ్చి అంటున్నాడు, అది మీరు కొంచెం ఆరాధన ఏదో లీడ్ చేస్తారు కదా, అదేమైనా లీడ్ చేయొచ్చు కదా అన్నాడు. మీకేం బాధ లేదు కదా అన్నాను నేను. లేదన్నాడు. మీరు బాధ లేదంటే ఎంతసేపు చేయమంటున్నాడు, మీ ఇష్టం అన్నాడు. సరే మీరు ఇంకా రాకండి ఇంకా అని చెప్పాను. హల్లెలూయా. అయిపోయింది. అలాగ వారు మనసును ఏం చేయాలి? మనం గెలవాలి. ద్వేషము చేత మనం ఎవరిని గెలవలేమండోయ్, ప్రేమ చేతని చెప్పండి గెలవాలి. ఎవడన్నా బండి నీకు ఎదురుగుండి వచ్చాడనుకో, కళ్ళు ఆంతలేదా, కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా, పొగరా అన్నావు అనుకో, ఆడు అంటాడు బండి స్టాండ్ వేసి ఏంటో చెప్తాను దిగా అంటాడు. నవ్వుతూ అది చూసుకోలేదా అన్నావు అనుకో, అవి వెళ్ళిపోండి అంటాడు. చిన్న సీక్రెట్ ఉందండి. బండి తోలి వాళ్ళకి, రానోళ్ళకి ఎందుకు, బండి తోలుకోలికి ఇది. ప్రేమతో ఎవరినైనా మనం ఏం చేయగలం? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా.
నువ్వు ఎక్కడ నక్కావేంటయ్యా, ఎక్కడున్నావేంటయ్యా? వినండి, ఎక్కడుండాల్సిన గిద్యోను ఎక్కడున్నాడో, యుద్ధము చేయాల్సిన గిద్యోను గానుగ చాటున్నాడు. నీ ఆధ్యాత్మిక శిఖరాల్లో, భక్తి జీవితాల్లో ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడుంటున్నావు? ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి అసలే? లింకులు. ఆ సిస్టర్ రాకపోతే నేను రానండి, ఈ సిస్టర్ రాకపోతే నేను వెళ్ళనండి, ఆమె తినకపోతే నేను తినండి, ఇవి చచ్చిపోతే నేను చచ్చిపోతానండి. ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు, పనికిమాల లింకులన్నీ వదిలేయండి. సోల్ టైస్, ప్రాణబంధకాల. మా నాన్న అక్కడ వాక్యం చెప్తూ, ప్రియులరా, సహవాసకుడికి జరిగింది. 17వ తారీఖు వెళ్ళాం మేము, 18వ తారీఖు సహవాసకుడికి, 17వ తారీఖు కూడా ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరిగింది. వెళ్తే ఆ రోజు క్లాసులు అయిపోయినాయి, 17 మధ్యాహ్నంకి అయిపోతే అన్నొచ్చి ఒక మాట చెప్తున్నాడు. 160 మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి. పర్టికులర్గా మేము ఓడన్ పవర్ సెమినార్ కానీ, లేకపోతే స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్, లేదా స్కూల్ ఆఫ్ వర్షిప్ అవి జరిగినప్పుడు అన్న పర్టికులర్గా చెబుతున్న మాట ఏంటి తెలుసండి? ఇక్కడ మీలో కొంతమందికి రూమ్లో ఉన్నారుగా, పరిచయం అయ్యారుగా, ఒకరికొకరు ఒక రూమ్లో ఉన్నారుగా. మీరందరూ ఆ పనికిమాల బంధాలు కొనసాగించొద్దు. ఒకరి నెంబర్ ఒకరు తీసుకున్నారు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవద్దు. అలా చేసుకునే చాలామంది జీవితాలు నాశనమయ్యి ఎందుకు పనికి రాకుండా పోయారు. మీరు అలా చేయకండి, దైవజనుడిగా నా మాట వినండి అని వార్నింగ్ ఇచ్చి పంపించడం. మీరు అనుకుంటారు ఆ స్కూల్లో కలిసాం, ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటే, ఒంగోలులో ఒక సిస్టరు, గిద్దలూరులో ఒక సిస్టరు, మద్దలూరులో ఒక సిస్టరు కలిసింది, క్లోజ్గా ఉంటే తప్పేంటి? అదే నీకు పోయే కాలం. ఒక మనిషి ఎప్పుడైతే మన మీద అధికారం చేస్తున్నాడో ప్రియులారా, నీకంటూ సొంతంగా ఒక నడిపింపు, దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క విధానం ఉండదో. ఆలోచనలు ఉండవు, ఇంకా నీ ఆలోచనలు డెడ్ అయిపోతాయి ఒక మనిషిని నడిపించేస్తూ ఉంటే. నాయకులు వేరు, సేవకులు వేరు, కాపరు వేరు. పద్దాగా ఒకరిని నడిపిస్తున్నారనుకో, నీ ఆలోచనలన్నీ డెడ్ అయిపోతాయి. ఇంకా నీకంటూ న్యూ థాట్స్ ఉండవు. ఇంకా ఉంటాయా? అవును. ఈ 2 బళ్ళు అమ్మేద్దాం అనుకున్నానండి, ప్రార్థన చేస్తున్నాను. చిన్న ఆలోచన చేశాను. ఈ బండి అమ్మితే ఒక 1,50,000 ఎంత వస్తాయి? అవతల బండి అమ్మితే 1,50,000 కూడా రావాలి, ఎంతో కొంత వస్తాయి. అవతల అమ్మితే 70,000 వస్తాయి. ఎంత అయింది? పోనీ 2 లక్షలు వేసుకుందాం. కొత్త తుఫాను కొనాలంటే ఎంత? 16 లక్షలు ఏం చేయాలి? అప్పు చేయాలి. అదేదో మనం ప్రార్థన చేసుకుంటే తుఫాను కోసం మానొద్దు. కొనడేమో అమ్మాయి అనుకోకండి, కొంటాను. పట్టుకున్నామంటే అది అయ్యే వరకు ఉండదు, వదిలేదాకా ఉండదు వ్యవహారం. హల్లెలూయా. చేస్తాడు దేవుడు. ప్రతిదానికి సమయం ఉంది. ప్రైజ్ లార్డ్. నాకు ఒక ఆలోచన వచ్చింది, అంత అలా చేసేయడం ఎందుకు, దీన్ని చిన్న రిపేర్ చేయించి అందాక తిప్పుదాం, వెళ్దాం. పొగొత్త ఏముంది, పీల్చుకుంటారు, దాని ఏముంది అని ఒకటి బాగు చేయించాం, పొగ రాకుండా ఇంకొకటి కూడా బాగు చేయిస్తాం, తిరుగుతాయి. ఆలోచన అనేది ఉండాలి. నువ్వు ఒక మనిషికి బానిస అయిపోయావంటే, ఒక వ్యక్తికి బానిస అయిపోతే దేవుడు కూడా నేను లీడ్ చేయడు, వదిలేస్తాడు. ఇంకా ఎందుకంటే నీకు న్యూ థాట్స్ ఉండవు, ఇంకా క్రొత్త ఆలోచనలు ఉండవు, దేవుడి దగ్గర నుంచి ఏమి పుట్టవు. మరి అలానే పాస్టర్ గారికి చెప్పొద్దా, దైవజనుడికి చెప్పొద్దా, దైవజనురాలకి చెప్పొద్దా, దేవుడు నడిపింపు తీసుకోవద్దా? చెప్పండి. అది ఉంది, ఇది ఉంది. హల్లెలూయా. తమ్ముడు బిల్డింగ్ ఎలా కడుతున్నాం? మా మామగారు. ఓపెనింగ్ ఎప్పుడు? మా మామగారు. ఏం పెడతారు? మా మామగారు. ప్రార్థనకు రావా? మా మామగారు. అన్నం తిన్నావా? మా మామగారు. తినమంటే తింటారు. ఊరికే అంటున్నానులే, అందరూ అటు ఇటు చూస్తారు ఎందుకు? హల్లెలూయా. నీకు అన్నీ ఎవరో? ఎవరిని నడిపించేది ఎవరు? లీడ్ చేసేది ఎవరో? దేవుడా, దెయ్యమా, మనుషులా? ఈసారి అహీతోపేలు ఇచ్చిన ఆలోచన దేవుని యొద్ద నుండి తీసుకుని నడిపించిన ఆలోచన ఉండేదంట. హూషై అంటాడు, ఈసారి అహీతోపేలు ఇచ్చిన ఆలోచన దేవుడి దగ్గర నుంచి రాజ్యానికి ఇచ్చిన, దేశానికి దావీదు లాంటోడే కంబల చెట్లు, ఆకులు, కొనలు శబ్దాన్ని విని వెళుతున్న వ్యక్తికే ఒక ఆలోచన చెప్పేవాడు. ఆలోచనే చెడిపోతే నిన్ను నడిపిస్తున్నాడు బోర్డు ఆలోచనలు, బోర్డు సలహాలు. ఎంత అస్తమాటు ప్రార్థనకి వెళ్ళకు, అస్తమాటు దేవుని సన్నిధిలో ఉండకూడదు, అస్తమాటు మందిరంలో ఉండకూడదు. మనం షీప్ అయిపోతాం. నువ్వు మానేసాక మొత్తం షీప్ అయిపోతావు.
దేవుని మందిలోకి వచ్చి ఎవడ పాడైపోయాడు, దేవుని మందిరానికి దూరం ఉండి ఎవడ బాగుపడ్డాడో, పరిచర్య చేయకుండా ఎవడ జీవితం బాగుంది. నేను అంటాను, సంఘములో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని కలిగి ఉండాలి. వచ్చి ఊరకనే వెళ్ళిపోయేలా ఉంటే తలుక్కు తారక మెలుక్కు మేనకలాగా ఏముండదు ఉపయోగం. నువ్వు ఉండాల్సిన స్థానం ఎక్కడ, నిలబట్టాల్సిన స్థానం ఎక్కడ, నిలిచుండాల్సిన స్థానం ఎక్కడున్నాడండి? వెంటనే గిద్యోను ఏమన్నాడు, నాశపూరితమైన మాట్లాడినాడు. ఈ దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తాయి అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూడు, 16 చదవండి. నేను నీకు తోడయిందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అవునా గిద్యోను, అయ్యో ఇంతమంది ఇలా భయపడ్డారా, ఆ సంగతి నాకు తెలియలేదు నాన్న, అందుకే పక్కొచ్చి గానుగు దగ్గర కొట్టుకుంటున్నావా ఓ అన్నాడా? హలో, బిజీగా ఉన్నారేంటి అన్నాడా? లేదండి. ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తుంది, ఈ శిక్ష అంతా ఎందుకంటే అబ్బాయి ఇంకెక్కువ మాట్లాడుకో. నువ్వు అనుమానం చెప్పే కొద్దీ, డౌట్లు చెప్పే కొద్దీ దేవుడు ఆయన బలమేంటో చూపిస్తూ ఉంటాట. నీకు అనుమానం పోడ్లా ఉండమని కదా అర్థం. నువ్వేనా ప్రభా అన్నాడు. నేనే అన్నాడు. నమ్మవా? నమ్మను. నా గాయాలు వేలు పెట్టి చూడు. మరి ఇంకో కొటేషన్ ఉంది, చూసి నమ్మిన వారికంటే ప్రభు నాకు కనబడితేనే నేను మందిరంకి వస్తాను, దేవుడిని దర్శిస్తేనే మందిరంకి వస్తాను. ప్రతిరోజు నాకు వంటగదిలో వంట చేస్తున్నప్పుడు, టీ పెడుతున్నప్పుడు పక్కనే ఏసై ఉండాలి, కొంచెం పంచదార అమ్మ, అదే అమ్మ, జాగ్రత్త అమ్మ అని అంటా ఉండాలి. అన్నావు అనుకో, కనపడతాడా? చూసి నమ్మిన వారికంటే ప్రభు ఉన్నాడని నమ్మాలి. ఆయన ఎద్దుకు వచ్చేవాడు నేడో రేపో వస్తాడని నమ్మాలి. కడవరి ఉద్యమం వస్తుందని నమ్మాలి. దేవుడు వస్తాడని నమ్మాలి. ఆయనతో తీసుకువెళ్తాడని నమ్మాలి. విశ్వసించాలి. ఇలాంటి పరిచర్య ఈ పూట చేస్తానని అనుకోలేదు, దేవుడు కృపించాడు. హల్లెలూయా. భయంకరమైన ఫీవర్ వచ్చేసిందండి. రాత్రి అంత దుప్పటి పడుకున్నాను. చిన్న రొట్టె మొక్కి తిని వచ్చేసాను. ఆ రొట్టె కంటే ఇక్కడ రొట్టె బలం నాకు తెలుసు. చెప్పకూడదన్నా, మీరు జనం అంటే ఏడిచేస్తారని మళ్ళీ ఆయన మధ్యలో చెప్పాను. ఏడవకండిలే. విపరీతమైన కాలు ఒకటి లాగేస్తూ జ్వరం. దేవుడు కృప చూపిస్తున్నాడు. నాకు తెలుసు బలహీనతలో కృప అధికమవుతుంది. బలహీనత వస్తే మనం దేవుని సందులో పడిపోతే కృప ఏమవుద్ది? అధికమైపోద్ది. నన్ను బలపరచు అని అందే సమస్తము చేయగలం. ఆయనే మన బలం. మనకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నా ప్రియులారా? మనిషిని చంపినట్టు చంపేస్తాను. నువ్వు ఒక్క మనిషిని, ఒకే మనిషిని అందరినీ కలిపి అంతమంది సైన్యాన్ని, ఇజ్రాయేల్ని అణిచేస్తున్న సైన్యాన్ని, ఇజ్రాయేల్ మీద విజయం పొందుతున్న సైన్యాన్ని ఒకే మనిషిని హతం చేసినట్టు గట్టిగా చప్పలు కొడితే నామా ఎవరు. నేను కొట్టమన్నాను కొట్టారు కదా, కొట్టమన్నాను కొట్టారు. ఇప్పుడు కొట్టండి మీ హృదయపూర్వకంగా. హల్లెలూయా. అయ్యా మేము అణచబడిపోతున్నాం, అయ్యా ఏమి చేయలేకపోతున్నాం, యేసు రక్తమే జయం. హల్లెలూయా అని అంటుంటే ప్రియులారా, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకే మనిషిని చంపినట్లుగా. ఒక్క దెబ్బతో పోతాయి నీ పాపాలని, ఒక్క దెబ్బతో పోతాయి నీ సమస్యలని, ఒక్క దెబ్బకి పరిష్కారం కలుగుతుంది. ఒక మాట మాట్లాడితే చాలు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను నా ప్రియుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. ఈ పాట నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఈ పాటకే ప్రైజ్ వచ్చింది నాకు. హల్లెలూయా. ఇంకా దెబ్బతో మాట్లాడేశాడు దేవుడు. అంతకుముందు జీవితం వేరు. ఒక పాటల పోటీలో పాట పాడాను, నాకు ఇవ్వకూడదు సంగీతం, అది నాకేం తెలియదు. వాళ్ళు ఇవ్వలేదు, దేవుడు ఇప్పించాడు. అంతే అయిపోయింది. ఆయన బండిని అయిపోయాను. ఇంకా
ప్రైజ్ ది లార్డ్. మనిషిని ఒక్క మనిషిని చంపినట్టు చంపేస్తాం. నీకున్న సమస్య పెద్దదా, యేసయ్య పెద్దోడా? నీకున్న కన్నీరు పెద్దదా, బాధ పెద్దదా, వ్యాధి పెద్దదా? ఏది పెద్దండి? దాన్ని హైలైట్ చేస్తాను. గొల్యాత్ ఎలాంటోడో దేవుడికి చెప్పకూడదు, దేవుడు ఎలాంటోడో గొల్యాత్కి చెప్పాలి. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గొల్యాత్ ఎలాంటోడో, మా అమ్మాయి డిగ్రీ చదివిందండి, మా పిల్లడు డిగ్రీ చదివాడు, జాబ్ రాదండి, ఉండదండి, కష్టమండి. నీకు కష్టం, దేవునికి పెళ్ళైన మొదటి సంవత్సరంకి అబ్రహాముకి పిల్లల్ని ఇవ్వగలడు దేవుడు. కావాలనే ఇస్సాకును దాచాడు ఆయన, దాచాడు. చెల్లి మెసేజ్ పెట్టింది, అన్నా స్టార్టింగ్ రావడమే, మందిరంలోకి రాగానే మూయబడిన ఉద్యానవనం అన్నారు. ఎంతో బాధ వచ్చిందన్న, నా ప్రాణం తెప్పరిల్లిందన్న. దైవజనుడు నలిగిపోతూ ప్రార్థన చేసుకుంటాకే ఇబ్బంది. రాత్రి ఫుల్ ఫీవర్, ఇక్కడ ఇలా చేయి పెట్టుకుంటే కాలిపోతుంది. కాసేపు కొట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్ళని చలువు చేస్తుంది. నేను చెబుతున్న పిల్లలు, పౌలు శిలలో దేవుని ఆరాధన చేస్తుంటే వాళ్ళ బంధకాలు ఉన్నాయా, ప్రజల బంధకాలు ఉన్నాయా? అంటే మేము బంధకాలు ఉంటామని చెప్పట్లేదు, అవి కష్టాలు. పౌలు గారు ఏం పాపంలో లేరు. చేతికి సంఖ్యలు, బొండాలు బిగించేశారు, కొట్టారు, గాయపరచబడ్డారు. విన్నారు ఒక మాట, నలిగిపోయిన హృదయంలోంచి, విరిగిపోయిన హృదయంలోంచి, గాయపరచబడిన హృదయంలోంచి, మెత్తనైపోయిన హృదయంలోంచి, వేదన నొందిన హృదయంలోంచి, అవమానపరచబడిన హృదయంలోంచి వచ్చే పాట ఆరాధనకి దేవుని సింహాసనం కదిలిపోతుండే. దేవుడు అంట పరలోకంలో ఉండి పౌలు శీలలు ఆరాధన చేస్తుంటే పరలోకంలో ఉండి ఇలా తాళం వేస్తున్నాడు అంటే దేవుడు. ఎక్కడుండండి? పరలోకంలో ఉండి తాళం వేస్తుంటే ఆ తాళానికి ప్రియులరా భూమి మీద ఏం కదిలిపోయింది? మొత్తం పునాదులు బద్దలేవు. మళ్ళా పౌలు గారిని వేయడానికి జైలే. నీ దేవుడు ఎలాంటోడో గొల్యాతుకి చెప్పు. గొల్యాతు ఎలాంటోడో దేవుడికి ఏం చేయకూడదు. యవ్వన కాలంలో జీవితం బ్రతకడం పెద్ద టాస్క్, చాలా టాస్క్ యేసయ్య కోసం బ్రతకడం. కానీ ఒక మాట చెప్పనా, యేసయ్యని ప్రియమైన లవర్గా, ప్రియమైన ప్రేమికుడిగా పెట్టుకుని ముందుకు వెళ్తే ఎంత సౌందర్యవంతమైన అమ్మాయి వచ్చి నీ ముందు నిలబడిన, ఆదిత్య అన్న చి అవతల పో అంట, అరుణ్ అన్న చిచ్చి పో అంట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నందు అన్న పందా పో అంట. లేదనుకో ఏం చేస్తాం? తమ్ముడు వాళ్ళు అసలు ఏమనుకోరండి, మంచివాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా కాదు. హల్లెలూయా, అర్థమవుతుందా పిల్లరా? ఇంకేం అనిపించదు, ఇంకా ఎవరేమన్నా చిచ్చి ఈ చెత్త, ఈ పెంట అంతా నా దేవుడు నాకు ఇచ్చిన స్థానం ముందు, నా దేవుడు నన్ను నిలబెట్టిన కృప ముందు, ఆయన నాకు ఇవ్వబోతున్న బహుమానం ఉంది. ఈ పెంట అంతా, ఈ లోకం ఎంత? పుట్టగానే బిడ్డకి తల్లికి ఏమి కట్ చేయాలి? నాభి సూత్రం కోయబడాలి. నాభి సూత్రం కోయబడిన తర్వాత రక్తాన్ని కడగాలంట, వస్త్రాన్ని చుట్టాలంట, ఉప్పు రాయాలంట. అంటే లోకానికి మనకి సంబంధం ఏమైపోవాలి? రక్తం అంటే పాపం, రక్తంలో పొర్లుతున్న ఆ పాపం అంతటిని కడిగేయాలి నీళ్లతో. అంటే బాప్తిసం పొందడం, వస్త్రము చుట్టాలి, రక్షణ వస్త్రం ఇవ్వడం, ఉప్పు రాయాలంట. అంటే అప్పుడు కృప పొందుకోవాలంట మనం బ్రతకడానికి లోకంలో. నోవాహు కృప పొందెను. దేవుడు నరుల యొక్క హృదయాలను చూసి పశ్చాత్తాపడుతున్న దినాలలో నోవాహు నిందారహితుడిగా, నీతివంతుడిగా బ్రతికాడంటండి. బ్రతకగలవు. తప్పైతే క్షమించండి, మీరు ఎంకరేజ్ అవుతారని చెబుతున్నాను. నేను ప్రేయర్ చేసాం పాస్టమ్ గారు, మేము లోకం విషయంలో మమ్మల్ని ఒక నపుంసకులుగా మార్చే ప్రభువా, లోకం విషయంలో మమ్మల్ని ఒక నపుంసకులుగా మార్చే. ఎస్తేర్ని తీసుకెళ్ళి ఎందుకు నపుంసకుడిగా అప్పగించారంటే, నపుంసకుడు అంటే ఎవరంటే పరిశుద్ధాత్ముడు పిల్లారు. అక్కడ ఎస్తేరు గ్రంథంలో దానియేలును ఒక నపుంసకుడిగా మార్చేశారని తెలుసా మీకు ఆ విషయం? లోకం విషయంలో మనం ఏమైపోవాలి? నువ్వు సొంత ప్రయత్నాలు పనిచేయవు, సొంతంగా భక్తిగా ఉందామంటే అవ్వదు. దేవుని సహాయాన్ని అర్థించాలి. నా వల్ల అవ్వట్లేదయ్యా, నేను బ్రతకలేకపోతున్నానయ్యా, వేరుగా జీవించలేకపోతున్నానయ్యా, నన్ను వేరు చేయి ప్రభా, ప్రత్యేకపరచు ప్రభా. హల్లెలూయా.
పరిశుద్ధపరచబడి పరిపూర్ణతనుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి కొట్టాలి, మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. మనిషిని చంపినట్టు చంపుతావు గిద్యోన్, ఒక మనిషిని చంపినట్టు చంపుతావు. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషిని చంపినట్టు చంపేస్తాం. దేవుడు ఏమంటున్నాడు చదవండి, 13 కూడా చదవండి. అందుకతడు గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. అది యెహోవా అందులోంచి రప్పించాడు కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు. మన్నా పడిందన్నారు, పూరేడు పిట్లు వచ్చిందన్నారు, బండ నీళ్ళు ఇచ్చిందన్నారు, మారా మధురంగా మారిందన్నారు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదన్నారు, బట్టలు పాతకెళ్ళలేదన్నారు, పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఉందన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి? వివరించిన అద్భుతాలు ఏమైపోయినాయి? మనకి అనిపించదా చాలాసార్లు? ఏమో దేవుడేమో మాట్లాడట్లేదు. అర్థమవుతున్న ప్రియులారా? ఏమైపోయినాయి అద్భుతాలన్నీ అంటున్నాడు. వివరించిన అద్భుతాలు ఏమైనాయి, ఆ కార్యాలు ఏమైనాయి అంటున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు కింద 16లో చదవండి చదవండి. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్ము అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము. ఒకసారి ఆగు. బలం నేను ఇస్తానన్నాడు, ఆయన తెచ్చుకోమన్నాడా? ఎలా తెచ్చుకుంటాం బలం? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప ద్వారా బలవంతుడు కమ్ము. చాలా దూరం ప్రయాణం ఉంది, నీ ముందు బోళ్ళంత ప్రయాణం ఉంది. ఈ రొట్టె తిని బలం తెచ్చుకో. కొంతమందిని అభిషేకించాలి నువ్వు. ఎక్కడి నుంచి వస్తుంది బలం? ఆదివారం కాళ్ళు లాగెత్తున్నాడు, దేవుడిని ఎక్కువసేపు ఆరాధన చేస్తున్నాడు, కీర్తనలు అంటున్నాడు, కూర్చోబెడుతున్నాడు. అందుకని నేను ఆదివారం శనివారం రాత్రి నానబెట్టుకుని 3 నాటుకోడి గుడ్లు 3 నాటుకోడులు తినొచ్చినా కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. బలం ఎవరు ఇవ్వాలి? బలము నీదే కదా. బలం ఎక్కడదండి? సామర్థ్యత ఎక్కడదండి? శక్తి ఎక్కడదండి? సేవలోకి వచ్చిన కొత్తలో పాస్టమ్ గారిని ఎవరినన్నా యవనస్తురాలను డీల్ చేసి ప్రార్థన చేయమంటే ఇలా పిలిచిది ఆవిడ. నువ్వు చచ్చిపోతావు 2 రోజుల్లో. అలా కాదు కృప, మరి అలా చెప్తే నువ్వు నేను మెగాఫోన్ కాంగో ఉంటుంది, ఇంకెవరు ఉండంటే ఎంత ఫోర్స్లో వచ్చి తెలిసేయండి అమ్మగారి మాట. నాకు అలాగే చెప్పాడండి దేవుడు, అలాగే చెప్తానండి అని. ఈవిడ గొడవ ఇలా కాదని చెప్పి పెళ్ళైన కొత్తలో మోకరించి అని చెప్పి ఎలాగైనా మెత్తన మనసు అయిపోవాలని అంటే ఆ విషయాలు దేవుడు చెబితే ఇంకా చెప్పేస్తుంది అనమాట. ఆడు ఉంటాడా పోతాడా మనకు కనబడతాడా ఏముండదు కదా. చెప్పేస్తే ఇలా కదని చెప్పి కూర్చో ప్రార్థన చేద్దామనేవాడు. 1.5 2 గంటలు ఆరాధన చేసేవాడు. ఇలా చూస్తుంటే తగేడు చేసేది పని అయిపోయింది అనుకున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన అనేవాడు. అలా మొత్తం అభిషేకం అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు నాకంటే చక్కగా డీల్ చేస్తుంది. ఇంకా ఫెయిత్ పిల్లల మీద నేనే ఎక్కువ కోపపడతాను. పాస్టర్గా చాలా చక్కగా నడిపిస్తుంటారు. వెళ్ళిపోద్ది అభిషేకం. బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని పాద. నువ్వు బలహీనుడువా, శరీరంగా బలహీనుడువా, చెయ్యెత్తలేవా, కాళ్ళెత్తలేవా, హల్లెలూయా అనలేవా, స్తోత్రం చెప్పలేవా, ఓ రూపు ఇవ్వలేవా, దేవుని మందిరం రాలేవా, అన్ని కోణాల్లో బలహీనుడువా, బలం తెచ్చుకో. ఎక్కడొస్తా? కొత్త రెస్టారెంట్లో మండియాలా తండియాలా ఏంటది? ఆడు మండియాల 666 3SS. ఎక్కడ కాదు బలం వచ్చేది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అపవాది చేత శోధించబడటానికి అరణ్యంలోకి వెళ్ళి యేసు ప్రభు 40 దినములు అక్కడ చేసి
ఆత్మబలముతో గలిలయకు తిరిగి వచ్చాడంటే. అసలు యేసుప్రభు ఉపవాసం ఎలా ఉందో తెలుసా? ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడే ఆత్మపూర్ణుడయ్యాడంటాడు. మనం ఎప్పుడు అవుతాం? 21 రోజు పెట్టుకుంటే 21వ రోజుకి అవుతాం ఆత్మపూర్ణం. ప్రారంభమే. లోక 4 చదవండి, తర్వాత 14 కూడా చదవండి. లోక 4 మొదటి నుంచి చదివి అదే అధ్యాయంలో 14 వాక్యం కూడా చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇంట్రెస్ట్ గా తీయండి బైబిల్. యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఎలాగ వెళ్ళాడు ఉపవాసం ఉండడానికి? ఆయన ప్రార్థన చేసుకోవడానికి. ఉపవాసం ఉండి యేసు రక్తమే చేయ మోకరించగానే పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. ఆమేన్ చెప్పండి. మోకరించగానే పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. దేవుని ఆత్మ. పాల్ యాంగ్చుగర్ అనుకుంటే ఒక మాట చెప్పారు. ఆయన అంటారు, మేము మా విజ్ఞాపనలో, మా యాచనలో, మా ప్రార్థనలో, మా కృతజ్ఞత, ఇవన్నీ యాచనలో, విజ్ఞాపన, ప్రార్థనలో మేము విరమించేసుకున్నాం. పరిశుద్ధాత్మని మేము విరమించేసుకున్నాం. నీ వచ్చి మా పక్షంగా ప్రార్థన చేయట. ఎవరు చేయాలి మన పక్షంగా ప్రార్థన? అంతగా దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు ప్రేయర్ వేరుగా ఉంటుంది, ఆ నడిపింపు వేరుగా ఉంటుంది. మంచి మంచి పదాలు, మంచి మంచి డైలాగులు, అద్భుతమైన పదాలు ఇవేమీ దేవుని కదిలించలేవు. అది మంచి స్టైల్గా అన్నాడా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అన్నాడా? ఒక కేక, ఆక్రందన, హృదయంలో ఉన్న ఆక్రందన, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. వీళ్ళందరూ ఆగో ఆగడం లేదు, ఏగడం లేదు, ఏం లేదు. నన్ను పిలవాలి, ఆయన వెళ్ళిపోతే ఇంకా నాకు పని అవ్వదు. ప్రైజ్ లార్డ్. మంటలో ఒక వ్యక్తి పడిపోతున్నాడు అనుకోండి, కాలిపోతాడు అనుకోండి, 2 నిమిషాలలో ఎక్స్క్యూజ్ మీ కొంచెం కాపాడుతారా అంటాడా? ఉంటాడు. లోపు ఏం చేస్తాడో? అరుస్తాడు, కేకలు పెడతాడు, బొబ్బలు పెడతాడు కదా. బలం తెచ్చుకోమంటున్నాడు గిద్యోన్ని. బలం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న సీక్రెట్ మీకు చెప్పనా? పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అన్నాడు దేవుడు. అప్పుడే బలాఢ్యుడు అయిపోయాడు. ఆయన మాటలోనే బలం కదండి, అయిపోయాడు. కాకపోతే నమ్మట్లేదు దాన్ని. ప్రైజ్ లార్డ్. బలం తెచ్చుకోమన్నాడు. ఆయన సన్నిధిలో బలం ఉంది, ఆయన దగ్గర బలం ఉంది ప్రియులారా. వాక్యం చదివితే బలం వస్తుంది, ఆరాధన చేస్తే బలం వస్తుంది, ప్రార్థిస్తే బలం వస్తుంది. అన్న ఆషేరు గోత్రికురాలు, ఆషేరు గోత్రానికి సంబంధించిన ఆమె. ఆషేరు దగ్గర రాజులు పెట్టే మధురమైన పదార్థాలు ఉన్నాయంట. ఆ బలము తిని, ఆహారం తిని ప్రియులారా 84 సంవత్సరాల దేవాలయంలో వదలక ప్రార్థన చేసిందట. బలం. మీరు గుర్తుపెట్టుకుని, దేవుడు మిమ్మల్ని చూసే కోణం వేరు, మీ ఎడల దేవుడు పెట్టే దృష్టి వేరు. మనమేం చూసి మాట్లాడతాం? పరిస్థితులు చూసే మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు చూసి మాట్లాడుతూ ఉంటాం. అక్కడ ఉన్న ఏవైతే ఉన్న సిచ్యువేషన్లు అన్నీ కూడా అవి చూసి మాట్లాడుతూ ఉంటాం. దేవుడు భవిష్యత్తు చూసి మాట్లాడుతూ ఉంటాడు. కమింగ్ డేస్లో, రానున్న దినాల్లో ఏమవుతాం అది చూసి మాట్లాడతాడు. ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళే బైబిల్లో. అబ్రహాము ముందే తన భవిష్యత్తును చూడగలిగాడు. యాకోబు తన బిడ్డల భవిష్యత్తును చూడగలిగాడు. మోషే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును చూడగలిగాడు. దావీదు తన భవిష్యత్తును చూడగలిగాడు. యోసేపు తన భవిష్యత్తును చూడగలిగాడు. ఆ దర్శనాలు చూపిస్తే వాటికి బద్దులైపోయారు, నిలిచున్నారు. యోసేపుకి కళ చెప్పాడు. ఏమైనా కళ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడా? ఆ కృప పోయిందా? వరం జైల్లో ఉన్న తర్వాత ఇద్దరికి కళ వస్తే ఆ వరం పోగొట్టుకోలేదు. ఇన్ని కష్టాల్లో, ఇన్ని శ్రమల్లో, ఇన్ని బాధల్లో, ఇన్ని నిందల్లో కూడా ఆ వరం ఏమవ్వలేదు. కళ రాగానే ఇద్దరికి 10 నిమిషాల్లో చెప్పేశాడు. ఏంటో కళభావం ఏంటో, దాని యొక్క విధానం ఏంటో చెప్పాడండి యోసేపు. ఆ కృప ఏమవ్వలేదు యోసేపుకి, పోలేదు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి నిన్ను అణిచేయడానికి. నేనంటాను ఒకటే, ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞులై బ్రతకాలి మనం. అది నేర్చుకోండి. కృతజ్ఞులై బ్రతికి కృపను వేడుకోండి. నీ కృపయా, ఈ జీవితం నీ కృప, ఈ బ్రతుకు నీ కృప, ఇలా ఉన్నామంటే నీ కృప, ఈ స్థితి నీ కృప. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా
ప్రకటించగా తుది శ్వాస వరకు, నిన్ను నీ చెంత చేరే వరకు, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృపా నీ కృపా. బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలం నీ కృపా, ఇంకా బ్రతికి ఉన్నామంటే ఏ మంచితనము లేకున్నాను, కొనసాగించినది. ప్రైజ్ ది లార్డ్. మౌనిగా ఏం చేయలేమంట, ఉండగలమా? ఆ మొక్క అంటారా? మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రకటించేదా, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. అనండి లేజర్. నీ కృపా ఆకాశము కంటే ఎత్తై. ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి ప్రియులారా, మౌనిగా మనం ఏం చేయకూడదు, ఉండలేం. మౌనిగా ఎటులుండగలదును, సాక్షిగా. మీరు చిన్న పని చెప్తాను, చేస్తారా? చేస్తాను వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఏమీ లేదు, ఒక టార్గెట్ పెట్టుకొని రోజు ఎవరో ఒకరికి సువార్త చెప్పండి, 2 మాటలు చెప్పండి. ఎవరో లేరా? మీ ఎదురింట్లో తాత ఉన్నాడా నీరసంగా? రోజు ఆ తాతకి ఏదో చాక్లెటో బిస్కెట్ ఏదో పెట్టి అన్నం పెట్టి ఆ తాతకి చెప్పే సువార్త. ఒక్కరు కూడా అమ్మేనా లేదు. ఎందుకు వచ్చిన జీవితాలు రోజు ఎవరికి ఏం చేయాలి? దేవదాసయ్య గారు అంటే ప్రతిరోజు, యశన్ గారు అలాగే చేశారు, ప్రతిరోజు ఎవరికొకరికి సువార్త చెప్పేవాడు. అంటే చెప్పందే ముద్ద దిగదు. మనం బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, తెల్లవారుజాము లేకపోయినా, దోశ, పెసరట్టు, వామన్నం, బాంబు అన్నం, బొండా, మైసూరు బజ్జి, టిఫినే ఉదయకాలం టిఫినే, బ్రేక్ఫాస్టే సొలోమాను రేంజ్లో ఉంటుంది ఒక్కొక్కరికి. అవి ఇప్పుడు సాయంత్రం దాకా అన్నం దొరక తింటారు బాబు అన్నట్టుగా తింటారు ఒక్కొక్కడు. నిజమండి. 2 ఇడ్లీ తిన్నాడు కడుపు నిండిపోద్దండి. నాకు నీకు లేదని ఆ కృప అన్నట్టు చూస్తున్నారు నా వైపు. ఏమి ఎవరికి చెప్పకపోయినా, ప్రార్థన చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, యవ్వనస్తులు ఉన్నారో సిగ్గుపడాలి. మీరు యవ్వన కాలంలో టక్కమని పెందలగడే పడుకుని చక్కగా తెల్లవారుజాములు లేవాల్సిన జీవితాలు మీ. ముసలోళ్ళందరికీ లీడర్లాగా 80 సంవత్సరాలు ముసలిదానిలాగా ముక్కుతూ మూలుతూ లెగిస్తాను అన్నావు అనుకో, ఈలోపు దెయ్యం లేపేద్ది నిన్ను. తెల్లవారుజాములు ప్రార్థన చేసుకున్నవాడికి ఏ ఆలోచనలు ఉంటాయి? బైబిల్ చదవనోడికి, ప్రార్థన చేసినోడికి ఏ తలంపులు ఉంటాయి? ఒక నడిపింపు ఉంటుందా? ఆ రోజంతా నువ్వు అపవాద నీ మీద జయం పొందేసినట్టేగా. ముసలోళ్ళ 60 ఏళ్ల ముసలోళ్ళ తెల్లవారుజాము లేవలేరా? లేవలేకపోతున్నామండి. ఏమి ఎరగ తీసేస్తున్నావు? రాత్రులు ఏం చేసేస్తున్నావు? యవనస్తులకి చురుకుదనం లేదండి. యవన బిడ్డలకి ఎవరికైనా చెప్తాక రెడీ అయిపోతావు మరలా. ఎల్లు చెప్పండి. ఒకరోజు ఎవరు దొరకలేదంట దేవదాసయ్య గారికి సువార్త చెప్తే. చాలా బాధపడిపోతున్నాడంట. ముసలి వయసులో ఇది అంతా చెప్పేది ఇంకా బాధపడిపోతుంటే దేవుడు అన్నాడంట, దేవదాసు నీ మాటలు చాలా బాగున్నాయి ఈరోజు అన్నాడంట. అయ్యా నేను ఎవరికీ చెప్పలేదయ్యా, ఎవరికి సువార్త ప్రకటించలేదయ్యా అంటే. నువ్వు నడిచి వెళ్తున్నావు కదా, వీధిలో నడిచి వెళ్తే చాలామంది నిన్ను చూశారు దేవదాసు, చూసి బ్రతికితే ఇలా బ్రతకాలని అనుకున్నారు దేవదాసు. ఈరోజు అన్ని రోజులు మాట్లాడిన మాటల కంటే చాలా బాగున్నాయి దేవదాసు నీ మాటలు అన్నాడు.
చింత చెట్టు దగ్గర ఆ భక్తుడు చింతకాయలు ఏరుకుంటున్నాడు, జేబులు వేసుకుంటాడండి. మన బ్యాచే ఆయన కూడా చిన్నప్పటి నుంచి. చింతకాయలు ఏరుకుంటే చింతకాయలు తీసుకుని జేబులు వేసుకుంటుంటే దేవదాసు దేవదాసు అని స్వరం వినపడింది. ఎవరు నన్ను పిలుస్తున్నారని స్నేహితుల దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే వినండి రే వినండి, స్నేహితుల దగ్గరికి వెళ్తే నన్ను పిలిచారంటే పిలలేదన్నారంట. మరలా దేవదాసు దేవదాసు అని పిలిస్తే దేవుడు పిలుస్తున్నాడు అర్థమైంది. ఏం చేస్తున్నావు అని అడిగాడంట దేవుడు. చింతకాయలు ఏరుకుంటున్నానయ్యా. చెట్టును వేసావా అన్నాడట. చెట్టును వేసావా అని అనగానే జేబులో చింతకాయలని తీసి ఏం చేశాడు? మనం చెట్టు కోసుకుపోయి తలుపులు చేంజ్ చేసుకున్నా కూడా దేవుడు మాట్లాడితే కూడా మనకేముండదు. పెద్ద పెద్ద తలుపులు చేంజ్ చేస్తే మరి అమ్మా అంటే ఉండు ప్రభా, కాన్లు ఇచ్చారు తలుపులు లేక చింత చెట్టు తెచ్చి చేసుకున్నాను, మరి ఏం లేదు ఏం లేదు ఆగు ప్రభా. ఏర్లుతో పీక్కుపోయినా కూడా చలనం. చింతకాయలు తీసి పడేశాడు భక్తుడు. అందుకే అంత గొప్ప సేవకుడు అయ్యాడు ఆయన. హల్లెలూయా. నీయా చెప్పండి. ఇక్కడ నేను ధైర్యంగా చెబుతాను, నేను కానీ పాస్టమ్మ గారు కానీ ఫెయిత్తో బిడలు కానీ కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ, మనవి కాదవి. బోల్డ్ అని కొబ్బరికాయలు రాలుతాయి. కావలితే కొనుక్కుని తెచ్చుకుని చట్నీ చేసుకుంటాం, కానీ అక్కడ ఒక కాయ కూడా ఎప్పుడు తీసుకోలేదు మేము. చెప్పించండి ఎవరితో అని తీసుకున్నాను. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎలా ఉండాలి? మీ ఇంటికాడ ఎన్ని కూరగిన్నెలు ఉంటాయో, ఎన్ని దబరాలు ఉంటాయో, ఎన్ని బిందులు ఉంటాయో అవి మాట్లాడతాయి. నేను నీ దానిని కాదు అని అంటున్నా. నోర్మయ్యి, నువ్వు నా దానివే. కూర ఏమంటే అది దాసేసి ఇంకొక దాంట్లో వేసిస్తారు. నిజమండి. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలి దేవుని బిడ్డలారా? ఒక మాట చెప్పనా, అలవాటు చేసుకోండి ఫస్ట్ నుంచి. అది కూరగాయలు కొంటాకి వెళ్ళిన పాట మీద ఒకసారి ఎప్పుడు అడగను, ఆ రోజు అడిగాను, దేవుడు గోబలు వాయించేశాడు. అసలు అడగను, నేను కొంచెం కొత్తిమీర వేయండి అన్నాను. అసలు ఎప్పుడు అడగనండి, నేను కొంటాను. నీకేంటి బాబు మేము ఇచ్చేసి అందా డబ్బులతో కొనేసుకుంటున్నా అనుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. కొంటుంటే కొనకుండా కొద్దిగా ఏంటి, దేవుడు అన్నాడు పరిశుద్ధాత్మ లోపల నుంచి, కొత్తిమీర నీ దగ్గర డబ్బులు లేవా అన్నాడు. ఆడు కట్టించేంత తీసుకోండి, 500 రూపాయలు 600 రూపాయలు, నీకు దండం బాబు వద్దు, తీసుకోండి బాబు అన్నాడు. రే వద్దురా బాబు, డబ్బులు తీసుకో, ఎంతో కొంత తీసుకో, నాకు వద్దు. లోపల యుద్ధం జరిగిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలి? ఏ బ్యాచ్ తెలుసండి? నేను మన భాగ్యరాజు గారు మేమందరం సంతకి వెళ్తే బుట్ట చింతపండు దగ్గర పెట్టేవాడు. నేను తెత్తు చింతపండు ఉండేది. ఆ డబ్బులు మిగిలి చేసుకుందామని అతనితో మాట్లాడితే ఇలాగలాగానేవాడు చింతపండు. ఆడిచ్చేది 10 రూపాయలే, ఇందులో నిండిపోయేది అంతా తెలుసా? కేజీన్నర 2 కేజీలు. ఎంత చింతపండు తెచ్చివేంట్రా అనేది. అమ్మ ఉంటుందిలే అమ్మ అని నా డబ్బులు తెచ్చాను అనుకునేవారు. సినిమాకి వెళ్ళేవాడిని. ఆ రేగిపళ్ళ దగ్గర, ఖర్జూరం దగ్గర, జీళ్ళు దగ్గర బోల్డ్ అంత జనం ఉంటే వాళ్ళందరూ అలాగే ఉండేవారు. నేను కొనేవాడిని కాదు, కొనుక్కున్నవాడికి ఎన్నే ఉండే. నాకు ఈ జేబు నుండిగా నిండిపోయి, పై జేబు నుండి నిండిపోయి, రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆడు 10 నిమిషాల్లో తినేసేవాడు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సినిమా 5 దాకా తింటానే ఉండేవాడిని. ఇంటికి 5 దాకా తింటానే ఉండి, వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడేరా అనుకునేవాడు. రైతు అక్కడ ఉండగానే చెట్టు మీదకి ఎక్కి మామిడికాయలు, నా అల్లరిని చూడలేదు, నా పనికిమాల పనులు చూడలేదు, నా ఈ వ్యవహారాలు చూడలేదు, కానీ ప్రియులారా భవిష్యత్తుని చూశాడు. ఇది ఎలాంటి కోతులైనా ఇట్టే కనిపెట్టేస్తాను నేను. అందుకే కోతి అసలు ఎత్తున్నారనుకోండి, వాళ్ళ వ్యవహారం అంతా నాకు తెలుసు. మా మావాడు అన్నాడంటే యాపిల్ గడు ఒకసారి మా అన్నయ్యతోటి ఎవరితోటో, చిన్నాన్న చాలా అల్లరి చేసి మారాడు, నేను కూడా అల్లరి చేసి మారుతాను అన్నాడు. చాలా మాదిరి తీసుకున్నావురా బాబు నువ్వు. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కో రూట్లో ఎర్రగా బాధేసేవాడు మా అన్నయ్య, మా అమ్మ బాధి. పొద్దుటే డ్యూటీకి వెళ్ళిపోండి. అసలు అది వాళ్ళ కాదు నన్ను మార్చడం. చాలా అమాయకంగా ఉండేవాడిని. ఫోటో చూసారు కదా మొన్న, అలాగే ఉండేవాడిని. మాట్లాడండి. మీరు గమనించారు లేదు, అప్పుడు కూడా వైట్ షర్ట్ ఇక్కడ దాకా బట్టను, ఫస్ట్ నుంచి నడిపింపు సేవ. పిల్లరా మన భవిష్యత్తును మనుషులు చూడలేకపోవచ్చు. మా అమ్మగారు పుట్టినప్పుడు పడేయమన్నారు. 4 రోజులు పాలు ఇవ్వలేదండి. 3 మగపిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్ల ఏమనుకున్నారు నన్ను అనుకుని ఈ పేరు తెచ్చి నాకు పెట్టారు. ఎందుకు లేని చెప్పుకుంటే ఏసు రక్తం ఇచ్చే. 4 రోజులు పాలు ఇవ్వలేదు. పడేయండి అసలు, తీసుకెళ్ళండి అని చెప్పి విసిరేసిన రాయి తలకి.
నీ ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి నీకు తెలియదు దేవుని బిడ్డ. ఆ మనుషుల ఆలోచనల వైపు, స్నేహితుల ఆలోచనల వైపు, ఎవరెవరు ఆలోచనల వైపు, ఎవరికో నువ్వు బంధించబడిపోవడం ఎందుకండి? దేవుని ప్రణాళిక జరగదు, అవ్వదు. నేను ఒక మాట చెప్పనా యథార్థంగా, ఎంత నమ్మకంగా అల్లరి, దొంగతనాలు ఇవి చేశాను, అంతే నమ్మకంగా సేవలో బ్రతకాలని ఆశ నాకు. నేను అవి చేసినప్పుడు ఎవరిని లెక్క చేయలేదు, ఎవరినన్నా. సేవలోకి వచ్చినప్పుడు కూడా నన్ను ఎవరేమన్నా నేను లెక్క చేయలేదు. ఒక మొండిగటం మీ ముందు నిలబడిన వ్యక్తి లెక్క చేయలేదండి. వేస్ట్ అన్నారు, అదన్నారు, అసలు నేను లెక్క చేయను. ఎందుకంటే నన్ను మాట్లాడింది ఆయన. ఒక మీటింగ్లో ఏదో కూటంలో వాక్యం నేను మారలేదు, డైరెక్ట్గా ఆయనతో ఒక ఎన్కౌంటర్ అయింది నాకు. ఆ స్పర్శ, ఆ దినములు, ఆ రోజు దేవుడు నన్ను దర్శించిన విధానం ఎప్పటికీ దాన్ని మర్చిపోలేదు. నిజమండి, ఆ స్పర్శ, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను ఉంటాను నేను. ఆ రోజు దేవుడు నన్ను దర్శించి వేరు చేసి, ఎంతమంది కొట్టినా మారామా చెప్పండి? ఎవరని నిందించినా మారామా? రకరకాలుగా మాట్లాడినా మారామా? లేదండి. అదిగా ఆ వెలుగు, ఆ వెలుగు. నేను అంటాను, నీ జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన నిన్ను గురించి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఒక వారం నుంచి మెదులుతుందండి ఈ మాటలు నా హృదయంలో. ఈ మాటలు చెప్పాలి. పాస్టర్ గారు చెప్పగలరు, అద్భుతమైన రీతిగా మాట్లాడగలరు, కానీ ఈ మాటలు చెప్పాలని నేను మీ ఎదుటి నిలబడ్డాను. మోషేని అంటున్నాడు, నేను నత్తోడయ్యా అంటే, నత్తోడిగానైనా, కుంటివాడిగానైనా, మోగవాడిగానైనా చేసింది ఎవరో నేనే. నేను నిన్ను ఫరో దగ్గరికి పంపుతాను రా. మా అన్నను పంపయ్యా, నువ్వు పంపాలి తలసిన వాళ్ళే పంపయ్యా, నన్ను వద్దయ్యా. మీ అన్న కూడా వస్తాడులే, మీ అన్న బాగా మాట్లాడతాడులే, నీకు నోరుగా ఉంటాడులే, అతను నువ్వు దేవుడిగా ఉంటావు. మాట చెప్పనా, ఏం ప్రేమ గల దేవుడు అండి. వెళ్ళి నేను ఫరోనే విడిపించలేనని అంటుంటే, అక్కడికి వెళ్ళి నేను ప్రజలను రప్పించలేనంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అహరోను కూడా దేవుడిగా ఉంటావయ్యా. ప్లీజ్, నేను చెప్తున్నది ఏంటంటే, దేవుడిని గూర్చి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ట్రాక్లోకి రండి. చిన్న మాటలే ఇవి చాలా పెద్ద కార్యం మీలో చేస్తాయి. మనుషుల చేతిలోకి వెళ్ళకు, ఎవరెవరి చేతిలోకి వెళ్ళిపోవద్దు, ఎక్కడో బానిసగా బ్రతకొద్దు, ఎక్కడో బంధించబడిపోవద్దు, ఎవరి చేతో నడిపించబడద్దు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని. మనం ఆత్మ పొందుకున్న తర్వాత లీడింగ్ ఉండాలి. మనకి లీడింగ్ ఏంటో తెలుసా? లీడింగ్ ఆత్మచేత మనం ఏమవ్వాలి? నడిపించబడాలి. హల్లెలూయా. యిర్మీయాతో అంటున్నాడు, చదవసలు బాలుణ్ణి అని అంటుంటే, బాలుండని నేను అనొద్దు. నువ్వు బాలుండని పెళ్ళగించడానికి, నాటడానికి, కొట్టడానికి, విరగొట్టడానికి, పెక్కలించడానికి చిన్న పిల్లోడు నట్టుకుని ఒక చిన్న పిల్లోడు నట్టుకుని జనముల మీద, రాజ్యముల మీద నిన్నేం చేశానంటే, జనముల మీద, రాజ్యముల మీద. తన వయసులో, యిర్మీయా వయసు ఉన్న వారికి ఏ ఆలోచనలు ఉంటాయండి? ఆడుకోవాలి, ఈవినింగ్ స్నాక్స్ తినాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, గోదావరి చూడడానికి వెళ్ళాలి, ఎర్రకాలం వస్తుందంట, ఎర్ర గోదావరి వచ్చిందంట, పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళాలి, అరకులోకి వెళ్ళాలి, సాయంత్రం షటిల్ ఆడుకోవాలి. అంతే కదా ఉంటాయి ఆలోచనలు. హల్లెలూయా కదండి. కానీ చిన్న పిల్లోడిని జనముల మీద, రాజ్యం. ఇంకొక మాట అన్నాడు, చదువుతారా ఆ మాట? యిర్మీయా గ్రంథంలోకి రండి అందరూ. పదిహేడు చదవండి. 1:17. ఇదిగో నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యముల 17 అమ్మా, 1:17. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని,
దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ఆ. ప్రాకారం గల పట్టణముగాను ప్రాకారం గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను ఆ. నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఈ ఉన్నాను. మూడిట్లో దేన్ని ఎవడు ఢీ కొట్టినా బ్రతుకుతాడా? ప్రాకారం గల పట్టణం అంట, ఇనుప స్తంభం అంట, ఇత్తడి గోడ. అంటే ఎవడైనా వచ్చి దేవుని యొక్క ప్రణాళికలో, ఆలోచనలో, ఉద్దేశంలో ఉన్న వాడిని ఢీ కొడితే, వచ్చి పాడు చేయాలనుకుంటే, నాశనం చేయాలనుకుంటే, లేకుండా చేయాలనుకుంటే వాడికి ఏమవుద్ది? వాడే గాయపరచబడతాడు, కానీ గోడకి ఏమన్నా వద్దా? చిన్న పిల్లోడిని అట్టుకుని చెబుతున్నాడు. సమూయేలుకి ఏలీ కుటుంబంలో జరగబోయేదాన్ని ఏం చేస్తున్నాడు? ఒక మాట అంటారా? ఈరోజు ప్రేమతో చెప్తున్నాను, నా గురించి నువ్వేమనుకుంటున్నావో నేను అదే చేయాలయ్యా అనండి ఆ మాట. నేను అనుకున్నదే చెప్పండి, నేను అనుకున్నదే. ఎవరు అనుకుంటుందే వద్దయ్యా, నువ్వేమనుకుంటున్నావో అదే జరగాలి. అలాంటి సమర్పణలోకి మనం వద్దామా? మోకరిద్దాం, అందరూ కూడా స్పీడ్గా మోకరిద్దాం.